హామీ ఇచ్చింది నిజమే, గెలిపించిన మాట వాస్తవమే. రాష్ట్రంలో ముఖ్యంగా మునుగోడు ప్రాంత ప్రజలు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. గతంలో నాగార్జున సాగర్ కు, నల్గొండకు, హుజూర్ నగర్, గోదావరకు, సూర్యాపేటకు, భువనగిరికి అందరికి వచ్చింది. కానీ ఈ మునుగోడు ప్రాంతానికి ఎప్పుడు ప్రాతినిధ్యం లేదు మంత్రివర్గంలో. ఒకవేళ మంత్రి పదవి వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతానని చెప్పి అందరి ప్రజలు కూడా ఎదురు చూస్తుంది. వాళ్ళకి ఆశ ఉంది. నేను ఇప్పుడే చెప్పిన, నాకు మంత్రి పదవి ఇస్తే అది ఒక బాధ్యత, అదొక కిరీటం కాదు, నాకు అదొక బాధ్యత. ఈ వెనుకబడిన నియోజకవర్గంతో పాటు, మునుగోడు నియోజకవర్గంతో పాటు ఈ యాదాద్రి జిల్లా అభివృద్ధి చేసే భాగ్యం నాకు కలుగుతుందని చెప్పి భావిస్తున్నాను. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సమయం వచ్చినప్పుడు తప్పకుండా నిర్ణయం తీసుకుని, ఇప్పటికే లేట్ అయింది. అందరూ అంటారు 16 నెలలు అయింది, ఇంకెప్పుడు సార్ అంటుంది. నేను అన్నే వాడితో పోయి మీరు డైరెక్ట్ గా వాళ్ళని అడిగిపోరంటుంది. ఒక విధంగా చెప్పాలంటే బాధగా ఉంది. నాలాంటి వ్యక్తి ఒక పదవి కోసం మరీ అడగడమా, ఏమైందని అడగడమా, ఎప్పుడు ఇస్తారని అడగడమా, అడుక్కోవడమా, ఇదేనా మన జీవితంలో ఉన్నది. ఏ రోజు రాజగోపాల్ రెడ్డి కూడా పదవుల కోసం పాకులాడలేదు, డబ్బుల కోసం పాకులాడలేదు. మన సామర్థ్యం ఉండాలి. పదవి కావాలంటే అర్హత ఉండాలి. మంత్రి పదవి అనేది ఒక సమర్థమైన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే నిజాయితీగా ప్రజల కోసం హామీలు కష్టపడి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు, ప్రజలకు సేవ చేస్తారు. అది ఎలిజిబిలిటీ. కానీ మనం ఆడుకుంటే వస్తుందా? అవసరం లేదు. ఇవాళ గడిచిన 25 సంవత్సరాల నుంచి వాయిస్లెస్ పీపుల్, ఆదివాసీలు కానివ్వండి, దళితులు కానివ్వండి, లేకపోతే ఇంకా వాళ్ళతో ఉన్న మైనార్టీస్ కానివ్వండి, ఆదివాసీల గొంతులేని వాళ్ళకు గడిచిన 25 సంవత్సరాల గొంతు నేను చేస్తున్నా. ఇవాళ నా గొంతు నొప్పి ప్రయత్నం చేస్తున్నా. ఇవాళ మొన్న వచ్చిన వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, పార్టీని కష్టకాలంలో ఎవరు కాపాడుకున్నాడు, పార్టీని పెట్టుకుని ఎవరు చేసిండ్రు, ఇన్నోవేల్ మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, కరిగేవారి మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, వీళ్ళంతా కరిగేవారి మీటింగ్ కలవైండ్రు. ఇవాళ ఇన్నోవేల్ మీటింగ్ మంచిగా రోజులు లేరా? ఈ జిల్లాలో ఉన్న ఆదివాసులు రాలేదా? అన్ని మాత్రాలు బదలొచ్చిండ్రు. మీరు మాట ఇవ్వడం జరిగింది. మీరు ఎవరికి చెప్పినా నాకు బాధలేదు. ఒక్కరు మాత్రం గుర్తుపెట్టుకోండి, నాకు అన్యాయం జరుగుతుందని భరిస్తా. కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు. ఏ పరిస్థితుల్లో భరించాం. దానికోసం ఇది ఉద్యమాల గడ్డ. రాష్ట్రంలో ఉద్యమాలు 1978 నక్సలైట్ ఉద్యమం కానీ ఉద్యమాలకు ఇది పూరటి గడ్డ. ఈ గడ్డ నుంచే ఉద్యమాలు వేసినాయి. కాబట్టి ఇవాళ నిన్నొచ్చి మొన్నొచ్చి ఉన్న పార్టీలను తిరిగొచ్చి పార్టీలో ఉండి 7 రోజులు బెల్లపల్లి ఒక పాదయాత్ర చేస్తే కనీసం 7 నిమిషాలు కూడా రాలేదు. వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ దినం ఖార్గే గారి సభకు రాలేదు. కనీసం మంది తెచ్చు సంగతి వేరు. వాళ్ళు కూడా మంత్రి పదవి అడుగుతాను. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు, బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళు ఒక కుటుంబంలో 3 అయిపోయినాయి. ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్తత చేసి అమ్మజేయింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అనేది తెలుస్తుంది మీకు. ఇవాళ నా ఆదివాసీలు, నా దళితులు, నా మైనార్టీ సోదరులు గొంతులేని వాళ్ళ గొంతు నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకైనా ఉన్నా నా గొంతు కొడిస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసమన్నా దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన దానికి ఏమన్నా బాధ కలిగిస్తే క్షమించవచ్చు.